దేవుని మాట వింటున్న ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. దేవునికి వందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మాట ఎంతో స్పష్టంగా, ఎంతో విలువతో కూడుకున్నదై, ఎంతో ఆనందకరంగా మన జీవితంలో సంతోషకరంగా ఉండే మాట మనకు దేవుడు చెప్తున్నాడు. నీ దేవుడైన యెహోవానకు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేస్తాను. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నావు, ఏ యొక్క ఆలోచనలో ఉన్నావు, నువ్వు ఎంత అలసిపోయావు, ప్రియ సహోదరి సహోదరుడా, స్నేహితులారా, ఏమాత్రం భయపడవద్దు. దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను అని ఆయన మన కుడి చేతిని పట్టుకుంటాను అంటున్నాడు, పట్టుకుంటున్నాడు. ఈ సమయంలో దేవుడు నీకు భయపడవద్దు అని వాగ్దానం చేస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. చూడండి ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే, ఆయన నరుడు కాదు, మాట్లాడేది దేవుడు. దేవుడు ఈ సమయంలో మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. భయపడవద్దు ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ స్నేహితులారా, ఏమాత్రం భయపడవద్దు. మీ యొక్క కష్టాలు, మీ యొక్క పరిస్థితులను బట్టి, మీ యొక్క అప్పుల భారాన్ని బట్టి, మీ యొక్క వెలుచూపును బట్టి, అదే రీతిగా మీ యొక్క జీవిత భాగస్వామి కొరకు ఎదురు చూస్తున్న పరిస్థితులై ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ కృంగిపోయిన పరిస్థితిలో, నువ్వు పడిపోయిన పరిస్థితిలో, పడిపోవడం అంటే ఈ యొక్క పరిస్థితులు, సమస్యలనే అంధకారంగా ఉండి, వలలో భయంకరమైన చిక్కుముడిలో ఉండి లేవలేని పరిస్థితిలో ఉన్న నీకు దేవుడు అభయమిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏమని అభయమిస్తున్నాడంటే, భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త, గొప్ప దేవుడు మనల్ని ఆయన యొక్క విలువైన రక్తంతో కొనుక్కొని, మనల్ని రక్షించి, ప్రేమించి, మనల్ని ఈ స్థితిలో ఉంచి ఎన్నో కార్యాలు, ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పటి వరకు ఎన్నో కార్యాలు మనం చూసుకుంటూ వచ్చాము. ఎన్నో చేశాడు. ఒక చిన్న సమస్య, ఒక అప్పే అవ్వచ్చు, ఒక ఉద్యోగం లేని పరిస్థితి అవ్వచ్చు, ఒక వెలుచూపే అవ్వచ్చు, ఈ యొక్క జీవిత భాగస్వామి కొరకు ఎదురు చూస్తూ ఉండే పరిస్థితే అవ్వచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక ఇటువంటి ఇవన్నీ చిన్న సమస్యలే, ఏమాత్రం ఇవి పెద్ద సమస్యలు కాదు. మనం మనుషులం కాబట్టి వాటిని మనం భూతద్దంలో పెట్టి చూస్తాం కాబట్టి, అవి మనకి రోజు రోజుకి మనకి దాని గురించి ఆలోచన ఉంటుంది కాబట్టి, అవి మనకి రోజు రోజుకి అవి పెద్ద కొండలాగా, బండలాగా, ఎంత పెద్ద సమస్యలాగా మనకు కనపడతాయి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. భయపడవద్దు, నీకు సహాయం చేస్తానంటున్నాడు. ఏ సహాయం చేస్తాడు? నేను రక్షించాడు, నిన్ను ప్రేమించాడు, నీ హృదయంలో ఆయన కొలువై ఉన్నాడు. నువ్వు భయపడుతూ ఆయన ఉన్నాడు అన్న పరిస్థితిని మర్చిపోయి నువ్వు అనవసరంగా భయపడితే, ఆయన మీద నమ్మకం లేకుండా నువ్వు భయపడితే, ఆయన నీకు దూరం అయిపోతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏమాత్రం అలాగ మనం ఆయన్ని దూరం చేసుకోవద్దు. గొప్ప దేవుడు నా హృదయంలో ఉన్నాడు, పరిశుద్ధ స్థలంగా చేసుకున్నాడు, ఆలయంగా చేసుకున్నాడు హృదయాన్ని. ఆయన మన హృదయాల్లో కొలువై ఉన్నాడు కాబట్టి మనం ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మన సమస్యలు, మన హృదయంలో ఏ బాధలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో అన్నీ తొలగించి, నెమ్మదిచ్చి, ఆయన ప్రశాంతమైన వాతావరణాన్ని మనకు కలిగజేసే దేవుడుగా ఉన్నాడు. ఈ సమయంలో దేవుడు ఈరోజు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను, నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను అంటున్నాడు. ఇంకా అంతకన్నా ఏం కావాలి? ప్రియ సహోదరి సహోదరుడా, మన స్నేహితులు చెప్తాము, మన యొక్క బంధుమిత్రులు చెప్పుకుంటాం మన బాధలు. వారు ఏం చేస్తారు? అంతకీ ఇంకా ఎక్కువగా ప్రేమిస్తే వచ్చి 2 రోజులు ఉంటారు. 2 రోజులు హ్యాపీ, వాళ్ళు వచ్చారన్న ఆనందంలో మనం చికెను, మటన్ ఏవో ఒకటి వండుతాము. మనతో పాటు వారు కూడా సంతోషంగా ఉంటారు. మనల్ని బాధపడవద్దు, మీకు అంతా మంచిగా జరుగుద్ది అని 2 రోజులు ఉండి వెళ్ళిపోతారు. లేకపోతే మన పక్కన ఉన్న వారేంటి, ఎవరైనా సరే ఒక్క గంట ఉండి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఒక రోజు, 2 రోజులు, 1 నెల రోజుల తర్వాత మరల వారు మనకు శత్రువులుగా మారిపోతారు. ఎందుకంటే
అలా అంట ఇలా అంట అని ఈ దేవుడిని నమ్ముకున్నారంట, ఏమీ లేదు, మళ్ళీ ఇలాగా దేవుడు చర్చికి వెళ్తున్నారు, ఏమీ లేదు అని ఇలాగా చెప్పుకుంటూ ఉంటారు. ప్రియ స్నేహితులారా, మనం మనుషులకు చెప్పుకోవడం వలన హేళన వెలిచూపు, కానీ మన గొప్ప దేవుడు ఆయనకి చెప్పుకుంటే ఆయన మన సమస్యలన్నీ తీర్చే దేవుడుగా ఉన్నాడు. మన హృదయంలో ఉన్నాడు కాబట్టి మనం ప్రతిదీ ఆయనకి చెప్పుకుందాం నిర్భయంగా. ఏ మాత్రం మొహమాటం లేదు, ఏది దాచాల్సిన అవసరం లేదు. ప్రతి దాన్ని తండ్రి నాకు ఇది కావాలి, నాకు ఇది కొరత ఉంది, నువ్వు నాకు తీర్చు. నువ్వు మాట్లాడుతున్నావు ఈ సమయంలో, ఏమని మాట్లాడుతున్నాడు? భయపడవద్దు, నీ దేవుడని యెహోవాను నేను, భయపడకుము, నేను నీకు సహాయం చేస్తానని నువ్వు చెప్తున్నావయ్యా. ఏమాత్రం భయపడవద్దు అంటున్నావు, సహాయం చేస్తానంటున్నావు, నా కుడి చేతిని పట్టుకుంటాను అంటున్నావు, పట్టుకున్నాను అన్నావయ్యా. తండ్రి నీకు ఎన్నో వేలాది స్తోత్రాలు ప్రభువా నాయన. నువ్వు నా కుడి చేతిని పట్టుకుంటే నాకు భయం లేదయ్యా. నాకు సహాయం చేస్తానికి నువ్వు నా కుడి చేతిని పట్టుకున్నావయ్యా. నాకు సీట్ రావాలయ్యా మంచిగా, అలాగే నా చదువులో మంచి ర్యాంక్ రావాలయ్యా, అలాగే నా ఉద్యోగంలో నాకు ప్రమోషన్ కావాలయ్యా, నా అప్పులు తీర్చయ్యా, నాకు కష్టాలు తీర్చయ్యా, నాకు మంచి జీవిత భాగస్వామి కావాలయ్యా. ఇలాగా మా పాడి పంటలు మంచిగా ఉండాలయ్యా. ప్రతి సమస్యను ఆయన దగ్గర మనం చెప్పుకుందాం. ఆయన భయపడవద్దు అని చెప్పే దేవుడు ఏమంటున్నాడంటే సహాయం కూడా చేస్తానంటున్నాడు. కాబట్టి గొప్ప సహాయాన్ని మనం అందుకోగలుగుతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క సహాయము మనకు అందుతుంది. ఎప్పుడు అందుతుంది? ఈ యొక్క సంవత్సరంలో, ఈ యొక్క నెలలో. ఆయన ఇప్పుడే ఆయన కార్యాన్ని మొదలుపెట్టాడు. ఆయన చేసే దేవుడుగా ఉన్నాడు. గొప్ప కార్యం మనం కన్నులారా చూచేవారంగా ఉంటాం. కాబట్టి ఆయన స్తుతిద్దాము, సంతోషంగా ఉందాము, భయపడవద్దు, దిగులు పడవద్దు, జడియవద్దు. ఆయన సహాయం చేస్తున్నాడు, నీ కుడి చేతిని పట్టుకుంటున్నాడు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. నువ్వు చూస్తావు, సంతోషంగా ఉంటావు, నువ్వు సాక్షిగా నిలబడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. యెహోవాకు నేను భయపడకము, నీకు సహాయం చేస్తాను, నీ కుడి చేతిని పట్టుకుంటున్నావయ్యా. నీకు వందనాలు ప్రభా. తండ్రి భయపడవద్దని ప్రభా నాయన నువ్వు అభయం ఇచ్చావయ్యా. తండ్రి నాయన సహాయం చేస్తానని ప్రభా చెప్పుతున్నావయ్యా. తండ్రి నాయన మనుషుల సహాయం ప్రభా నాయన చేసిన ప్రభా తృప్తినివ్వదయ్యా. వారు భయపడవద్దని చెప్పినప్పటికీ తృప్తినివ్వదయ్యా. మా హృదయంలో తృప్తి ఉండదు తండ్రి. గొప్ప దేవుడు అయ్యా, నువ్వు చెప్తున్నావు అయ్యా, ఇది నీ మాట అయ్యా. తండ్రి భయపడవద్దు, నీ సహాయం చేస్తానని సర్వాధికారివి, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నువ్వు చెప్తున్నావు. కాబట్టి మాకు ధైర్యంగా ఉంది ప్రభా. ఈ యొక్క సమయం నుంచి ప్రభా నాయన నీ వైపు చూచు ధైర్యం కలిగి నిర్భయంగా ప్రభా జీవించడానికి నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. నువ్వు ఎంతగానో ప్రేమించావు కాబట్టి ప్రేమించి నువ్వు ఈ మాట చెప్పినందుకు వందనాలు చెల్లించుకుంటున్నావు. మా జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి నువ్వు పూనుకున్నావు, చేస్తున్నావయ్యా. నీకు వందనాలు ప్రభా. మా కుడి చేతిని పట్టుకున్నావయ్యా, పడిపోకుండా తండ్రి, జారిపోకుండా ప్రభా నాయన. తండ్రి మా సమస్యల నుంచి విడిపించడానికి ప్రభా నాయన ఏమాత్రం ప్రభా నాయన ప్రయోజనకారము లేని మమ్ములు ప్రభా ప్రేమించి ప్రభా ప్రయోజనులుగా తీర్చిదిద్దడానికి ప్రభా నాయన ఈ లోకంలో ప్రభా గొప్ప స్థితిలో ఉండు నిమిత్తం ప్రభా నీ యొక్క కుడి చేతిని ప్రభా మా యొక్క కుడి చేతిని నీ యొక్క దక్షిణాస్తంతో పట్టుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి మా ప్రియుల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నీ హస్తంతో వారి హస్తాలను నువ్వు పట్టుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అతి నమ్ముగా బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.